ప్రజా టెలివిజన్కి స్వాగతం. కళ్యాణదుర్గం ప్రజలకు నిజంగా రుణపడి ఉండాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభకి తరలించేదానికి నిజంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కృషి చేయడం చాలా సంతోషకరం. మిగిలిన చోట్ల ఏమో తెలియదు కానీ మన కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రతి ఒక్క బస్సుకు కూడా మామూలుగా అయితే 55 మంది ఎక్కుతారు, అలా కాకుండా పైన టాపుల మీద కూడా వస్తున్నారంటే ఇది ఎప్పుడో మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చూసాము, మరి ఇప్పుడు చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసము, నమ్మకము ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరగానే పోయినాయి, అన్ని దగ్గరగానే ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఆ రకంగా స్పందించి అన్ని రకాలకు కూడా పార్టీ కూడా తోడుగా ఉంటుంది, లేదా ప్రభుత్వం అంతా తోడుగా ఉంటుందనే అభిప్రాయంతోనే ప్రజలు రావడం జరిగింది. ఏదైతే మన సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం, 80% వరకు అమలు చేశాం, ఇంకా 20% కూడా రాబోయే కాలంలో అమలు చేయబోతున్నాం. ఏదేమైనా కూడా మన ప్రాంతం సంబంధించి బీటీపీకి, ముఖ్యంగా బీటీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అంత పెద్ద బహిరంగ సభలో ప్రకటించడం నిజంగా మనందరికి కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే బీటీపీ అనేది ఇక్కడ మనకు ఒక జీవనాడి. 114 చెరువులకు నీళ్లు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ప్రజలందరూ ఆనందంగా ఉంటారనేది మన ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రకటించారు. మనం ఒకటి గమనించాలి, 14 ప్రాంతాల్లో మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 13 చోట్ల ఏదో రకంగా నీళ్లు వస్తున్నాయి. అవి హెచ్ఎన్సీ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కావచ్చు, ఏదైనా కూడా నీళ్లు వస్తున్నాయి. ఒక్క నీటి చుక్క లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కళ్యాణదుర్గం ప్రాంతమే అని తెలియజేయాలి. అలాంటి విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతం మాకు చాలా ఇబ్బంది ఉంది, బీటీపీని త్వరగా పూర్తి చేయాలని చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే 36B అనేది కూడా మన ప్రాంతానికి అత్యవసరం. అది 36B కూడా 15,000 ఎకరాల ఆయకట్టుకు దానికి ఉంది. అది వస్తే కూడా చాలా వరకు కూడా మనకు సంబంధించి చాలా బ్రహ్మసముద్రం మండలం, ఇట్లా చెట్టూరు మండలానికి కూడా, మన చాపరి రూరల్ కూడా అన్ని రకాలకు కూడా అది కూడా ఉపయోగపడుతుంది. అది కూడా మన అదృష్టం. అది కూడా నిన్న ప్రకటించారు, ఫోకస్ చేస్తామని కూడా చెప్పారు. 36B గురించి కూడా ఆయన చెప్పడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదేమైనా కూడా మనం నీళ్ళతో పాటు అలాగే రోడ్లు కావాలి. ఎక్కడికి పోయినా కూడా మన ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ రోడ్లు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో 2,000 కిలోమీటర్లు పైసీలుగా ఉన్నాయి. ఏదో టౌన్లో అప్పుడు ఏదో టౌన్ చుట్టూ కొంత అభివృద్ధి R&Dకి సంబంధించి కొంత చేశారు. అయినా కూడా పల్లె గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన చాలా ప్రాంతాల్లో బస్సులు పోని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఎందుకంటే మహిళలకు స్త్రీశక్తి స్కీమ్ ద్వారా చాలా మందికి మనం ఫ్రీ బస్సెస్ పెట్టాం. వాళ్ళ చదువుకుంటే పిల్లలను కూడా వదలాలంటే కూడా బస్సులు పోవట్లేదు. అలాంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి అది కూడా మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. నిజంగా ఈ కృషి వెనుక తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేన పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇంత కష్టపడి ఈ మీటింగ్ని దిగ్విజయం చేయడానికి ఇది పూర్తిగా ఈ 3 పార్టీల ఐక్యత, ఈ కూటమి బాధ్యతగా చేశారు. కాబట్టి దిగ్విజయం చేయడం జరిగింది. మరొక్కసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు వచ్చినందుకు అందరూ కూడా సంతోషంగా ఇల్లు చేరినందుకు కూడా ఆనందం తెలియజేస్తున్నాం.